రైతు సోదరులారా, మీ చెరువులో చిన్న చేపలు లేదా మడ్ వామ్ లాంటి పురుగులు కనిపిస్తున్నాయా? అయితే ఇది మీ పంటను నెమ్మదిగా తినేస్తున్న శత్రువు అని గుర్తించండి. ఈ చిన్న జీవులు మీ దిగుబడిని, లాభాలను ఎలా దెబ్బతీస్తాయో తెలుసా? చెరువులోకి ఈ అనవసరమైన జీవులు వస్తే చాలా నష్టం జరుగుతుంది. ప్రధానంగా రొయ్యలకు వేసిన ఖరీదైన ఫీడ్ మొత్తాన్ని తినేస్తాయి. దీనివల్ల రొయ్యల ఎదుగుదల బాగా తగ్గిపోతుంది. అంతేకాదు, నీటిని కలుషితం చేస్తాయి. అత్యంత ప్రమాదకరమైన విషయం ఏంటంటే, ఈ చిన్న చేపలు పురుగులు రొయ్యలను గీకి వాటికి ఇన్ఫెక్షన్లు మరియు వ్యాధులను తీసుకొస్తాయి. ఇలాంటి చిన్న చేపలు, పురుగులు ఉన్న చెరువుల్లో వ్యాధులు వచ్చే అవకాశం చాలా రెట్లెక్కువ. ఇంతకీ ఇవి చెరువులోకి ఎలా వస్తాయి అంటే, నీరు నింపే సమయంలో సరైన ఇన్లెట్ నెట్ లేకపోవటం లేదా ఆ నెట్ దెబ్బతినటం వల్ల జరుగుతుంది. ఈ సమస్యకు పరిష్కారం చాలా సులభం. నీరు నింపే ప్రతిసారి తప్పనిసరిగా 300 మైక్రాన్ నెట్ ను వాడాలి. నీరు లోపలికి వచ్చే ప్రారంభ దశలోనే ఆపగలిగితే మీ పంట సేఫ్. మీ దిగుబడిని కాపాడుకోవటానికి చిన్న చిట్కాను తప్పకుండా పాటించండి. Follow Shrimp News for more updates.